వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇవాల్టి స్పాయిలర్లోకి వెళితే శివకృష్ణ కూడా మహాలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు. ముందు ఏం జరిగిందో తెలియదు కానీ స్పాయిలర్లో మాత్రం త్రిలోక్ శివకృష్ణకి వేలు చూపిస్తూ మరి నువ్వే నీ చేతులతో ఈ హంతకురాలిని అరెస్ట్ చేయి అని గట్టిగా చెప్తూ ఉంటాడు. సారీ సార్, మీరు ప్రతిసారి నా చేతులతో నిర్దోషులను అమాయకులను అరెస్ట్ చేయించలేరు అని శివకృష్ణ తెగేసి చెప్తాడు. మిస్టర్ శివకృష్ణ, నువ్వు నీ పై అధికారితో మాట్లాడుతున్నావు అన్న సంగతి మర్చిపోకు అని త్రిలోక్ కోపంగా అనేసరికి ఏ ఆధారాలతో మహాలక్ష్మిని చంపింది అని మీరు అంటున్నారు, అది చెప్పండి అని శివకృష్ణ అడుగుతాడు. మహాలక్ష్మి గారిని చంపుతాను అని ఈవిడ బెదిరించిన వీడియో నా దగ్గర ఉంది. ఈ సాక్ష్యాలు చాలా, లేదంటే ఆ దేవుణ్ణి కూడా సాక్ష్యంగా పిలిపించాలా అని త్రిలోక్ అడిగితే, అక్కర్లేదు సార్, ఆ మహాలక్ష్మిని ఎవ్వరూ చంపలేదు. తన కారు అదుపులో తప్పి లోయలో పడి కాలిపోయింది. అందుకు నేనే సార్ ప్రత్యక్ష సాక్షిని అని శివకృష్ణ అంటాడు. ఆ తరువాత త్రిలోక్ శివకృష్ణ ఒకరినొకరు చాలా కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇంతటితో ఇవాల్టి స్పాయిలర్ అయిపోతుంది. నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. Thank you so much friends. Bye bye.